ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితాలలో దేవుని వాగ్దానాలు మనకు మార్గదర్శకమవుతాయి. ఈరోజు మనకు చెప్పబడిన వాగ్దానము మన జీవన శైలిని పరిశుద్ధతతో నింపమని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 1:16 వచనం. 1 పేతురు 1:16 వచనంలో వాక్యం ఇలా ఉంది: మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని. ఈ వాక్యంలో దేవుడు మనల్ని పిలిచిన విధానము పరిశుద్ధతతో నిండి ఉంది. ఆయన పరిశుద్ధుడు అంటే ఆయనలో ఏ పాపము లేదు. ఆయనను అనుసరించే వాళ్ళమైన మనం కూడా పరిశుద్ధతను మన ప్రవర్తనలో ప్రతిబింబించాలి. పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన చెప్పిన ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో ఉంచుకొని మనలో ఆత్మఫలాలు కలిగి ఉండాలి. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అలాగే ఆశా నిగ్రహము అని గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనం మనకు స్పష్టంగా చెబుతుంది. మన జీవితాల్లో మనం పరిశుద్ధత కలిగి ఎలా ఉండాలి అంటే మన మాటల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. అపవిత్రమైన మాటలు, తిట్లు కాకుండా ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. రెండోదిగా మన ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. చెడ్డ ఆలోచనలు, అసూయ, కక్ష, గర్వం వదిలేసి దేవుని వాక్యంతో మన మనసు నింపుకోవాలి. మూడోదిగా మన ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇతరులకు మానవత్వంతో, ప్రేమతో, నిజాయితీతో వ్యవహరించాలి. నాలుగోదిగా మన లక్ష్యంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. మన జీవిత లక్ష్యం దేవుని మహిమ కోసమే, దేవుని మహిమపరచాలనే లక్ష్యం కలిగి మనం జీవించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధత వైపు పిలిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీవు పరిశుద్ధుడవు. నీవు మమ్మల్ని నీ సంతానంగా చేసుకొని ఉన్నావు. మా మాటలు, ఆలోచనలు, ప్రవర్తనలు అన్నీ నీకు నమ్మకంగా, పరిశుద్ధంగా ఉండేలా మమ్మల్ని మార్చము. నీ పరిశుద్ధాత్మను మాపై ధరింపజేసి ప్రతిరోజు నీ చిత్తాన్ని అనుసరించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.